నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ ప్రేక్షకులకు శుభోదయం. వారఫలాలు కార్యక్రమానికి శుభస్వాగతం. అనంతమైనటువంటి ప్రవాహం లాంటి కాలంలో మారుతున్న కాలాన్ని అనుసరించి గ్రహగతులు మారుతూ ఉంటాయి. నక్షత్రాలు, తిథులు ఇవన్నీ ఈ కాలచక్ర పరిభ్రమణంలో నిరంతరం కూడా అవి పరిభ్రమిస్తూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. అయితే మానవ జీవికలో తీసుకునేటటువంటి నిర్ణయాల విషయంలో గ్రహాల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. నక్షత్రాలను, తిథులను అనుసరించి చేపట్టేటటువంటి కార్యక్రమాల విషయంలో ప్రతికూలతలు తక్కువగా ఉండి అనుకూలతలు ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది అని జ్యోతిషశాస్త్రం ద్వారా సూచించబడుతుంది. అటువంటి చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అనుకూలతలను పెంచుకొని ప్రతికూలతలను తగ్గించుకోవడానికి జ్యోతిషశాస్త్ర ఆధారంగా ఉన్నటువంటి ఆ గ్రహస్థితిని అనుసరించి ఉండేటటువంటి మేషాది ద్వాదశ రాసుల ఫలితాలు మనకు పరిపూర్ణంగా అందించేటటువంటి వారఫలాలు కార్యక్రమంలో కేవలం రాశి ఫలాలకు మాత్రమే పరిమితం కాకుండా అశ్విని, ప్రభృతి, రేవతి వరకు ఉన్నటువంటి నక్షత్రాల ఫలితాలతో పాటుగా ఈ వారంలో ఉన్నటువంటి తిథి వారాలను అనుసరించి ఏ రోజున ఎటువంటి కార్యక్రమాలు చేపడితే మనం విజయాన్ని సాధించగలుగుతాం, అలాగే గ్రహాల యొక్క గమనాన్ని అనుసరించి ఏ గ్రహం మనకి యోగాన్ని ఇవ్వబోతూ ఉంది, ఏ గ్రహం మనకి విజయాన్ని అందిస్తుంది, ఏ గ్రహం మనని అప్రమత్తంగా ఉండమని చెప్తుంది అనేటటువంటి విషయాలను సమగ్రంగా అందించేటటువంటి ఈ వారఫలాలు కార్యక్రమంలో ఈ వారంలో ఉన్న గ్రహస్థితిని, ఈ వారంలో ఉన్న మేషాది ద్వాదశ రాసుల ఫలితాలను, అదేవిధంగా ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైన పర్వాలు, వాటి ఆచరణ విధానాల గురించి తెలుసుకుందాం. అదేవిధంగా జ్యోతిషశాస్త్రంలో చెప్పబడినటువంటి విశేషమైన యోగాలు, దోషాల గురించి కూడా ప్రత్యేకంగా చర్చించుకుందాం. కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగం. ఆంగ్ల తేదీ 23వ తేదీ 8వ నెల 2026 సంవత్సరం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం. దక్షిణాయనం వర్ష ఋతువు, శ్రావణమాసం, శుక్లపక్షం. ఏకాదశి తిథి తెల్లవారుజామున 3:36 వరకు. మూలా నక్షత్రం సాయంత్రం 6:26 వరకు. అనంతరం పూర్వాషాఢ నక్షత్రం. నేటి వర్జ్యం సాయంత్రం 4:38 నుండి 6:25 వరకు. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు. నేటి దుర్ముహూర్తం సాయంత్రం 4:35 నుండి 5:25 వరకు. అమృత ఘడియలు ఉదయం 11:09 నుండి మధ్యాహ్నం 12:55 వరకు. నేటి సూర్యోదయం ఉదయం 6:03 సూర్యాస్తమయం సాయంత్రం 6:28 ఈ వారంలో ఉన్న ముఖ్యమైన పర్వాలు, ఆచరణ విధానాల గురించి పరిశీలించినట్లయితే ఆంగ్ల తేదీ 23వ తేదీ ఆదివారం అనగా నేడు ఏకాదశి, హరివాసరంగా చెప్పబడేటటువంటి ఏకాదశి. ఈ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అని పిలుస్తారు. ఏకాదశి మహాత్యంలో చెప్పబడేటటువంటి విశేషాన్ని పరిశీలించినట్లయితే ఒక్కొక్క ఏకాదశి ఒక్కొక్క కామ్యాన్ని మనకు సిద్ధింపజేస్తుంది. అటువంటి వాటిల్లో ఈ శ్రావణ మాసంలో వచ్చినటువంటి శుక్లపక్ష ఏకాదశి సత్సంతాన సౌభాగ్య సిద్ధిని అందించేటటువంటి పుత్రద ఏకాదశి. ఏకాదశి మహాత్యంలో ఉన్న కథను పరిశీలించినట్లయితే పూర్వం మాహిష్మతి నగరానికి సంబంధించినటువంటి మహారాజు సమస్త సౌభాగ్యాలు ఆయన పొందినప్పటికీ కూడా రాజ్య విస్తరణ అంతా కూడా చక్కగా చేసుకొని చక్రవర్తిగా ఆయన పేరుగాంచిన, పరిపాలన అంతా చక్కగా కొనసాగుతూ ఉన్న, అన్ని రకాల సంపదలు అనుభవిస్తున్నప్పటికీ కూడా సంతానం లేదనేటటువంటి మిగులు చింతతో ఉన్నటువంటి ఆయనకు పెద్దల ద్వారా అందినటువంటి సూచనను బట్టి శ్రావణ మాసంలో వచ్చిన శుక్లపక్ష ఏకాదశి నాడు ఆయా విధి విధాన పురస్సరంగా ఏకాదశి వ్రతం చేయడం వల్ల సత్సంతాన సౌభాగ్యం కలిగిందని ఈ ఏకాదశి మహాత్యంలో చెప్పబడుతుంది. సంతానం లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈనాడు ఏకాదశి వ్రతాన్ని విధిగా చేయడం, విష్ణుమూర్తికి తులసీ దళాలతో అర్చన జరపడం, అదేవిధంగా రోజంతా విష్ణు నామాన్ని స్మరించడం, హరినామ స్మరణ చేయడం, దాంతోపాటుగా యథాశక్తిగా విష్ణు సహస్రనామ స్తోత్రపారాయణ, విష్ణు దర్శనం చేయటం వంటివి చేయాలి. ఇక దీనితో పాటుగా సంతానం లేనటువంటి వారు మాత్రమే కాకుండా పుత్ర సంతానం లేనటువంటి వారు, అదేవిధంగా సంతానం ఉన్నటువంటి వారు సంతానం వృద్ధిలోకి రావాలి అనేటటువంటి కామ్యంతో కూడా ఈ పుత్రదా ఏకాదశి వ్రతం చేయడం వల్ల ఆ కామ్యం అనేది చక్కగా సిద్ధింపబడుతుంది. ఆగస్టు 28వ తేదీ శుక్రవారం నాడు శ్రావణ శుక్ల పూర్ణిమ. ఆ రోజున విఖనస జయంతి, అదేవిధంగా హయగ్రీవ జయంతి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవోపాస్మహే అని చెప్తారు. అటువంటి సకల విద్యలకు వజ్ర అయినటువంటి హయగ్రీవుడి యొక్క ఆరాధన ఆ రోజున చాలా విశేషమైన ఫలితాలను అందిస్తుంది. పరిపూర్ణమైనటువంటి జ్ఞానంతో పాటు బుద్ధి వికసనం, మేధాశక్తి, చక్కని జ్ఞాపక శక్తి ఆ రోజున
హయగ్రీవుల వారి ఆరాధన చేయటం వల్ల పరిపూర్ణంగా లభిస్తుంది. ఎక్కడైనా హయగ్రీవ ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి. హయగ్రీవ దర్శనం చేయటం వల్ల కూడా ఆ రోజున విశేషమైన ఫలితాలను పొందవచ్చు. అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి మరొక పర్వం ఏమిటంటే రక్షాబంధన్గా పిలువబడేటటువంటి రాఖీ పండుగ. అక్క లేక చెల్లెలు చేతి మీదుగా కట్టేటటువంటి రక్షసూత్రం పరిపూర్ణమైనటువంటి రక్షణ అందించడంతో పాటు మేలు చేస్తుంది అనేటటువంటి భావనతో ఈ రక్షాబంధన ధారణ సోదరులకు చేయడం జరుగుతుంది. ఏనబద్ధో బలిరాజా దానవేంద్ర మహాబలహ తేనత్వాం అపిబద్ధామి రక్షేమాచలమాచల అంటే దేవతలందరూ కూడా నా సోదరుణ్ణి రక్షించాలి అనేటటువంటి భావనతో ఆకాంక్షతో సోదరి ఈ రక్షాబంధన చేస్తుంది. అదేవిధంగా సంస్కృత భాషా దినోత్సవం కూడా ఈ శ్రావణ శుక్ల పూర్ణిమ నాడు చెప్పబడుతుంది. అదేవిధంగా గాయత్రి జయంతిగా కూడా ఈ శ్రావణ పూర్ణిమ పరిగణించబడుతుంది. జంధ్యాల పూర్ణిమ అని కూడా దీన్ని పిలుస్తారు. యజ్ఞోపవీతాన్ని ధరించేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రోజున తప్పకుండా పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించి నూతన యజ్ఞోపవీత ధారణ విధిగా చేయాలి. ఈ రోజున చేసేటటువంటి లక్ష్మీ పూజ లక్ష్మీ అమ్మవారి స్తోత్రపారాయణ విశేషమైన ఫలితాలను అందిస్తుంది. అదేవిధంగా జాతకంలో ఉన్నటువంటి కేతు శుక్రగ్రహ చంద్రగ్రహ సంబంధమైనటువంటి దోషాలను ఈ శుక్రవారం నాడు చేసేటటువంటి పూజ ఫలితం అనేది పోగొడుతుందని చెప్పవచ్చు. నక్షత్రాల వారీగా ఈ వారంలో ఉన్నటువంటి ఫలితాలను పరిశీలించినట్లయితే కృత్తిక ఉత్తరాషాఢ రవి నక్షత్రాల వారికి కొంత మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అడ్డంకులు ఎదురయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. రోహిణి హస్తాశ్రవణం చంద్ర నక్షత్రాల వారికి కార్య జయం ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారికి ఆరోగ్యం చేకూరే అవకాశాలు ఉన్నాయి. మృగశిర చిత్త ధనిష్ట కుజ నక్షత్రాల వారికి ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. కార్యజయం కూడా కలుగుతుంది. కీలకమైనటువంటి సమాచారం అందుతుంది. ఆర్ద్ర స్వాతి శతభిషం రాహు నక్షత్రాల వారికి ప్రతికూలతలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఉద్యోగ వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందుల నుండి గట్టెక్కుతారు. పునర్వసు విశాఖ పూర్వభాద్ర గురు నక్షత్రాల వారికి కార్యజయం సంప్రాప్తిస్తుంది. ప్రత్యేకమైనటువంటి గుర్తింపును పొందేటటువంటి ముఖ్య సంఘటనలు కూడా ఈ వారంలో చోటు చేసుకుంటాయి. పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర శని నక్షత్రాల వారికి ప్రతికూలతలు తొలగిపోతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి బుధ నక్షత్రాల వారికి ఈ వారం ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. మఖ మూల అశ్విని కేతు నక్షత్రాల వారికి ఒత్తిడి కొంత ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి కనబడుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అనుకూల ప్రతికూలతలు రెండు సమానమైనటువంటి స్థాయిలో ఉంటాయి. పుబ్బ పూర్వాషాఢ భరణి శుక్ర నక్షత్రాల వారికి గతంలో ఉన్నటువంటి ఒత్తిడి తొలగిపోతుంది. కార్యజయం అనేది లభిస్తుంది. కామ్యసిద్ధి కూడా కలుగుతుంది. ఇక ఈ వారంలో ఉన్న గ్రహస్థితిని పరిశీలించినట్లయితే రవి సింహరాశి యందు సంచారం, చంద్రుడు ధనస్సు మకర కుంభ మీనరాశుల యందు సంచారం, బుధుడు సింహరాశి యందు సంచారం, బృహస్పతి కర్కాటక రాశి యందు సంచారం, శుక్రుడు 2వ తేదీ మధ్యాహ్నం 1:44 వరకు కన్యారాశి యందు సంచారం, అనంతరం స్వస్థానమైనటువంటి తులారాశిలోకి ప్రవేశం. శని వక్రగతుడై మీనరాశి యందు సంచారం, రాహు కుంభరాశి యందు, కేతువు సింహరాశి యందు సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ వారంలో ఉన్న మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలను ఆయా రాశులకు అవసరమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి తృతీయ స్థానం యందు కుజగ్రహ సంచారం, చతుర్థ స్థానం యందు బృహస్పతి సంచారం, పంచమ స్థానం యందు రవి బుధ కేతుగ్రహాల సంచారం, షష్ఠమ స్థానం యందు శుక్రగ్రహ సంచారం, లాభస్థానం యందు రాహుగ్రహ సంచారం, వ్యయస్థానం యందు శని సంచారం, భాగ్య దశమ లాభ వ్యయస్థానాల యందు చంద్రగ్రహ సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి మేషరాశి వారికి ఈ వారంలో మానసికంగా ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. చేపట్టినటువంటి కార్యక్రమాల విషయంలో ఇబ్బందులు ఎదురైనా వాటిని లక్ష్య పెట్టకుండా చక్కగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాల విషయంలో అప్రమత్తత అవసరం. చిన్న చిన్న ఇబ్బందులు కొంత ఆర్థికంగా భారాన్ని కలిగించేటటువంటి పరిస్థితి కనబడుతుంది. వ్యక్తుల నుండి ఊహించినటువంటి రీతిలో ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి. వాటిని ఏమాత్రం కూడా లక్ష్య పెట్టారు. ముందుకు అడుగులు వేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. సొంత ఆలోచనలు మంచి ఫలితాన్ని ఇస్తాయని చెప్పవచ్చు. ఆధ్యాత్మికంగా సాధన కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. ఆరోగ్య విషయం కోసం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహిస్తారు. కుటుంబ సభ్యులతో ముఖ్యమైనటువంటి విషయాల గురించి చర్చలు జరుపుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ముఖ్యంగా ఆస్తుల వ్యవహారాల్లో ఉన్నటువంటి అస్పష్టత అనేది తొలగిపోతుంది. కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు.
ఉద్యోగస్తులకు అనుకూల ప్రతికూల ఫలితాలు రెండు కూడా సమానంగా ఉంటాయని చెప్పవచ్చు. శ్రమ అనేది అధికంగా ఉంటుంది. ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు వేగంగా చేపట్టినటువంటి కార్యక్రమాలను పూర్తి చేస్తారు. కళాక్రీడా రంగాల వారికి అందిన అవకాశాలు చేజారే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండవలసినటువంటి పరిస్థితి ద్యోతకమవుతుంది. ఈ రాశి మహిళలకు కొంత మానసిక ఒత్తిడి ఉన్నా దాన్ని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా రోజువారీ కార్యక్రమాలను చక్కగా ముందుకు తీసుకువెడతారు. ఉద్యోగ మహిళలకు కార్యాలయంలో కొన్ని ప్రతికూలతలు ఎదురయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. సమీప వ్యక్తుల ప్రవర్తన మీ కొంత మనస్తాపాన్ని కలిగించేటటువంటి పరిస్థితి కనబడుతుంది. వారం ప్రారంభంలోనే కొన్ని ఖర్చులు ఊహించినటువంటి రీతిలో ఉంటాయి. విద్యార్థులకు ఈ వారం శ్రమ అధికంగా ఉంటుంది. ఇక ఈ వారంలో ఉన్నటువంటి అనుకూల ప్రతికూల వారాల గురించి గమనించినట్లయితే ఆదివారం నాడు ముఖ్య సమావేశాలకు సానుకూలంగా ఉంటుంది. సోమవారం నాడు కీలక విషయాల గురించి వ్యక్తులను కలుసుకుంటారు. మంగళవారం నాడు ఆర్థిక వ్యవహారాల్లో సంస్కరణల విషయమై నిర్ణయాలు తీసుకోవడానికి సానుకూలంగా ఉంటుంది. బుధవారం నాడు ముఖ్య కార్యక్రమాలకు హాజరవుతారు. గురువారం నాడు కార్యస్థానానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను పూర్తి చేయడానికి అనుకూలంగా ఉంటుంది. శుక్రవారం నాడు కీలక వ్యక్తుల నుండి ఆహ్వానాన్ని అందుకుంటారు. శనివారం నాడు ప్రయాణానికి అదేవిధంగా నూతన నిర్ణయాలు తీసుకోవడానికి సానుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. మేషరాశి వారు మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించడానికి సంకటహర గణేశ స్తోత్ర పారాయణ చేయడంతో పాటు ఏకాదశి నాడు విష్ణు దర్శనం చేయడం, విష్ణుమూర్తికి తులసీ దళాలతో అర్చన జరిపించడం వల్ల చక్కని ఫలితాలను పొందగలుగుతారు. అనంతరం వృషభ రాశి. ఈ రాశి వారికి ద్వితీయ స్థానం యందు కుజగ్రహ సంచారం, తృతీయ స్థానం యందు బృహస్పతి సంచారం, చతుర్థ స్థానం యందు రవి, కేతు, బుధగ్రహాల సంచారం, పంచమ స్థానం యందు శుక్రగ్రహ సంచారం, లాభస్థానం యందు శని సంచారం, అదేవిధంగా అష్టమ, భాగ్య, దశమ లాభస్థానాల యందు చంద్రగ్రహ సంచారం, దశమ స్థానం యందు రాహుగ్రహ సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే భూముల కొనుగోలు అమ్మకాల విషయంలో ఊహించినటువంటి రీతిలో తలనొప్పులు ఉండేటటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఆయా కార్యక్రమాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కోర్టు వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వారికి మీ ప్రయత్నం కొంత ప్రయాసగా ఉండేటటువంటి పరిస్థితి కనబడుతుంది. సమీప వ్యక్తుల నుండి సహాయ సహకారాలను తీసుకుంటేనే కీలకమైనటువంటి కార్యక్రమాలు పూర్తవుతాయని గ్రహిస్తారు. అదేవిధంగా కొన్ని వ్యవహారాల్లో చివరి క్షణాల్లో సమీప వ్యక్తులు ముఖం చాటేసేటటువంటి పరిస్థితి కనబడుతుంది. కుటుంబ సభ్యులు కొన్ని వ్యవహారాల్లో మీ నిర్ణయాలను వ్యతిరేకించేటటువంటి పరిస్థితి ద్యోతకమవుతుంది. జీవిత భాగస్వామితో కీలకమైనటువంటి విషయాల గురించి చర్చ జరుపుతారు. కొన్ని కుటుంబంలో చేపట్టబోయేటటువంటి కార్యక్రమాల గురించి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. సోదరులతో ఆస్తుల వ్యవహారంలో గతంలో చేసుకున్నటువంటి ఒప్పందాలు కొన్ని రద్దయ్యేటటువంటి పరిస్థితి కనబడుతుంది. బంధువుల నుండి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలకు ఆహ్వానాన్ని అందుకుంటారు. ఉద్యోగస్తులు ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేయడానికి ఎక్కువగా ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు శ్రమకు తగినటువంటి ఫలితం అందకపోగా గుర్తింపు లభించకపోవడం వల్ల కొంత మనస్తాపానికి గురయ్యేటటువంటి పరిస్థితి ద్యోతకమవుతుంది. అదేవిధంగా వ్యాపారస్తులకు ఉద్యోగులకు ఊహించినటువంటి రీతిలో చిన్న చిన్న స్వల్పకాలికమైనటువంటి స్థానచలనాలు ఉండేటటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆహారం విషయంలో సమయపాలన లోపించడం, విశ్రాంతి లేకపోవడం వల్ల శారీరకంగా కొంత నలతగా ఉండేటటువంటి పరిస్థితి ఉన్నది. పక్కవారికి సహాయం చేసేటటువంటి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. తనకమాల ధర్మానికి వీలైనంత వరకు దూరంగా ఉండాలి. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తులను కలుసుకుంటారు. వారి నుండి మార్గదర్శనాన్ని కూడా పొందే అవకాశం ఉన్నది. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. స్వీయ సాధనకు ఎక్కువగా ప్రయత్నం చేయాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రయత్నపూర్వకంగా పాల్గొనడం వల్ల మీరు చక్కగా మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ వారంలో చేపట్టేటటువంటి కార్యక్రమాల విషయంలో ఆదివారం నాడు ఆర్థిక విషయాల్లో నిర్ణయం తీసుకోవడానికి, సోమవారం నాడు కార్య సంబంధమైనటువంటి విషయాల్లో సమావేశాలు జరపడానికి, మంగళవారం నాడు వైద్య సంబంధమైనటువంటి విషయాల్లో నిర్ణయాలు, వైద్య దర్శనం చేయడానికి, బుధవారం నాడు కీలక ప్రయాణాలకు, గురు శుక్రవారాల్లో ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల్లో నిర్ణయం తీసుకోవడానికి, శనివారం నాడు కుటుంబ సభ్యులతో ముఖ్య సమావేశాలు, ముఖ్య విషయాలను చర్చించడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ రాశివారు శనివారం నాడు విష్ణు స్తోత్ర పారాయణ చేయడంతో పాటు మహాలక్ష్మి అమ్మవారి దర్శనం చేయడం వల్ల మెరుగైన ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు కుజగ్రహ సంచారం, సప్తమ, అష్టమ, భాగ్య, దశమ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం, ద్వితీయ స్థానం యందు బృహస్పతి సంచారం, తృతీయ స్థానం యందు రవి, కేతు, బుధగ్రహాల సంచారం, చతుర్థ స్థానం యందు శుక్రగ్రహ సంచారం, దశమ స్థానం యందు శని సంచారం, భాగ్యస్థానం యందు రాహుగ్రహ సంచారం. ఈ గ్రహాల ప్రభావం వల్ల
ఆర్థిక వ్యవహారాల విషయంలో కొంత ఊహించినటువంటి కొన్ని పరిణామాలు చోటు చేసుకునే పరిస్థితి కనబడుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల తాలూకు అందేటటువంటి లాభాల విషయంలో కొంత అస్పష్టత ఉంటుంది. రుణాల విషయంలో కొంత ఒత్తిడికి గురయ్యే సూచనలు కనబడుతున్నాయి. రుణదాతల నుండి ఊహించినటువంటి రీతిలో ప్రతికూల వాతావరణంతో పాటుగా ఒత్తిడి ఉండేటటువంటి పరిస్థితి కనబడుతుంది. మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో మీరు తలదూర్చి దానికోసం ఎక్కువ సమయాన్ని కేటాయించవలసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కార్యాలయంలో చేసినటువంటి మీ పనుల తాలూకు మీ బాధ్యతల విషయంలో చిన్న చిన్న పొరపాట్లు దొరలి మాట పడవలసినటువంటి పరిస్థితి కూడా ఈ గ్రహస్థితిని బట్టి సూచింపబడుతుంది. కాబట్టి వీలైనంత వరకు అప్రమత్తంగా ఉండడం మంచిది. ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు ఏమరపాటుకు దూరంగా ఉండాలి. లక్ష్యాలను పూర్తి చేయడం మీద ఎక్కువ మనస్సు సంలగ్నం చేయాలి. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఉండాలి. పక్కవారి విమర్శలను ఏమాత్రం లక్ష్య పెట్టకుండా ముందుకు సాగడం మంచిదని గ్రహించాలి. కుటుంబ సభ్యుల నుండి కొన్ని విషయాల్లో వ్యతిరేక వాతావరణం ఎదురవుతుంది. మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలకు మీ జీవిత భాగస్వామి యొక్క మద్దతు పరిపూర్ణంగా లభిస్తుంది. వ్యాపారస్తులకు గతంలో పెట్టిన పెట్టుబడుల తాలూకు లాభం అనేది అందనటువంటి రీతిలో ఉంటుంది. ఆదాయ వనరులు, ఆర్థిక వనరులు పెంచుకోవాలి అనేటటువంటి ప్రయత్నం మీకు ప్రయత్నంగానే ఉండేటటువంటి పరిస్థితి కనబడుతుంది. విద్యార్థులు ఆశించినటువంటి ఫలితాలను చక్కగా రాబట్టుకోగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు ఊహించినటువంటి మార్పులు, కొన్ని ప్రాజెక్టుల విషయం నుండి మీరు పక్కకు తప్పుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడే సూచనలు కనబడుతున్నాయి. ముఖ్యంగా యువతరం ఎవరైతే ఉన్నారో వీరు వీలైనంత వరకు ఆన్లైన్లో ఉండడం, సామాజిక మాధ్యమాలను ఉపయోగించడం వీలైనంత వరకు దూరంగా ఉండాలి. మీరు చేసేటటువంటి పని ఏదైతే ఉందో దాని మీద మనస్సు పూర్తిగా సంలగ్నం చేస్తే కానీ మీరు ఆశించినటువంటి ఫలితాలు అందుకోలేనటువంటి స్థితి ఉంటుంది. ఆర్థిక వ్యవహారంలో కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి, ఆస్తుల వ్యవహారంలో కొనుగోలు అమ్మకాల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి 1-2 సార్లు ఆలోచించడం మంచిది. వీలైనంత వరకు ఆయా కార్యక్రమాలు ఈ వారం వాయిదా వేయడం మంచిదని సూచించబడుతుంది. ఇక ఈ రాశివారు చేపట్టినటువంటి కార్యక్రమాల విషయంలో అనుకూల ప్రతికూలతలు గమనించినట్లయితే ఆదివారం నాడు కార్యజయం లభిస్తుంది. సోమవారం నాడు చేపట్టిన కార్యక్రమాల్లో శ్రమ అధికంగా ఉంటుంది. మంగళవారం నాడు మిశ్రమంగా ఉంటుంది. బుధవారం నాడు ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. గురు శుక్రవారాలు కీలక సమావేశాలకు అనుకూలంగా ఉంటుంది. శనివారం నాడు దూర ప్రయాణాలకు సానుకూలంగా ఉంటుంది. ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ చేయడంతో పాటు కాలభైరవాష్టక పారాయణ చేయడం, ఆదిత్య హృదయ పారాయణ వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలను పొందగలుగుతారు. అనంతరం కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి జన్మరాశి యందు బృహస్పతి సంచారం, ద్వితీయ రాశి యందు రవి, బుధ, కేతుగ్రహాల సంచారం, తృతీయ స్థానం యందు శుక్రగ్రహ సంచారం, అష్టమ స్థానం యందు రాహుగ్రహ సంచారం, షష్టమ, సప్తమ, అష్టమ భాగ్యస్థానాల యందు చంద్రగ్రహ సంచారం, భాగ్యస్థానం యందు శనైశ్చర గ్రహ సంచారం. గ్రహస్థితిని అనుసరించి కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే గతంలో ఏవైతే నిదానంగా నడిచిన కార్యక్రమాలు ఉంటాయో అవి వేగం పుంజుకునే అవకాశం ఉంటుంది. ఆలోచనల విషయంలో పరిపక్వత ఉంటుంది. అనవసరమైన ఆలోచనలకు వీలైనంత వరకు దూరంగా ఉంటారు. ప్రతికూల వాతావరణాన్ని సైతం అనుకూలంగా మార్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. పనితీరు విషయంలో మీ అనుభవాన్ని స్పష్టంగా కనపడే విధంగా మీరు ప్రయత్నం చేస్తారు. మీకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కార్యాలయాల్లో లభిస్తుంది. మీ సామర్థ్యాన్ని సహోద్యోగులతో పాటు ఉన్నతోద్యోగులు కూడా గుర్తించేటటువంటి అవకాశం కనబడుతుంది. వ్యయస్థానంలో ఉన్నటువంటి కుజుడి వల్ల మీ కార్యాలయంలో సీటు మార్పిడి లేదా మీరు చేసేటటువంటి పనులు, బాధ్యతల విషయంలో కొద్దిపాటి మార్పులు చోటు చేసుకునేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు శ్రమను తగ్గించుకుంటారు. చాకచక్యంగా వ్యవహరిస్తారు. ప్రణాళికాబద్ధంగా పనిచేస్తారు. మీ వ్యూహాలు సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. ఆస్తుల వ్యవహారాల్లో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. వారసత్వపు ఆస్తుల విషయంలో కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్తుల వ్యవహారాల్లో ప్రతిబంధకాలు ఎదుర్కొన్నటువంటి వారికి ఈ వారం సానుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ రాశి మహిళలకు పుట్టింటి నుండి ఊహించినటువంటి రీతిలో మంచి వార్తలు ఆనందాన్ని కలిగించేవిగా ఉంటాయి. సోదరులను కలుసుకుంటారు. వారి నుండి విలువైనటువంటి కానుకలు కూడా అందుకునే అవకాశం కనబడుతుంది. జీవిత భాగస్వామి దగ్గర నుండి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో మద్దతుని అందుకోగలుగుతారు. ప్రయాణాలు మాత్రం ఊహించినటువంటి రీతిలో ఉంటాయి. ప్రయాణం వల్ల కొంత శారీరక శ్రమ అధికంగా ఉండేటటువంటి పరిస్థితి కనబడుతుంది. వీలైనంత వరకు అనవసరమైనటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండడం మంచిది. చిన్న చిన్న విషయాల్లో శ్రమను తగ్గించుకునే విధంగా మీరు ఆలోచన చేసి ఆయా కార్యక్రమాలను కనుక ప్రారంభించినట్లయితే చక్కటి ఫలితాలను పొందగలుగుతారు. విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. నూతన కళాశాలల్లోకి, నూతన కోర్సుల్లోకి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఈ వారం కీలకమైనటువంటి సమాచారం అందుతుంది. దైవ దర్శనం చేసే పరిస్థితి వారాంతంలో ద్యోతకమవుతుంది. స్నేహితులను కూడా వారాంతంలో కలుసుకుంటారు. ఈ రాశి వారికి అనుకూల ప్రతికూలతలు రోజుల వారీగా కనుక గమనించినట్లయితే ఆదివారం నాడు చేపట్టిన కార్యక్రమాల్లో శ్రమాధికంగా ఉంటుంది. సోమ మంగళవారాల్లో
ఆర్థికంగా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. బుధవారం నాడు చేపట్టిన కార్యక్రమాల్లో కార్యజయం ఉంటుంది. గురువారం నాడు కీలక సమావేశాలకు అనుకూలంగా ఉంటుంది. శుక్రవారం నాడు ముఖ్య ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. శనివారం నాడు కుటుంబ వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశివారు దుర్గా అమ్మవారి దర్శనం చేయడంతో పాటు పౌర్ణమి నాడు శివ దర్శనం చేయడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. అనంతరం సింహరాశి. సింహరాశి వారికి జన్మరాశి యందు రవి బుధ కేతుగ్రహాల కలయిక, ద్వితీయ స్థానం యందు శుక్రగ్రహ సంచారం, పంచమ షష్టమ సప్తమ అష్టమ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం, అష్టమ స్థానం యందు శని చంద్రుల కలయిక, సప్తమ స్థానం యందు రాహుగ్రహ సంచారం, వ్యయస్థానం యందు బృహస్పతి, లాభస్థానం యందు కుజగ్రహ సంచారం. ఈ గ్రహస్థితిని బట్టి భూముల వ్యవహారాల్లో వివాదాలు ఎదుర్కొంటున్నటువంటి వారికి అవి పరిష్కార దిశగా మీకు నడిచే అవకాశం కనబడుతుంది. భూముల మీద పెట్టుబడి పెట్టినటువంటి వారికి వాటికి సంబంధించినటువంటి లాభం అందుతుంది. ఆస్తుల వ్యవహారాల్లో కోర్టు వ్యవహారాలు ఇబ్బందులు ఉన్నటువంటి వారికి వారం సానుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. కొన్ని ముఖ్యమైనటువంటి కీలకమైన కార్యక్రమాలు సమీప వ్యక్తుల సహాయ సహకారాలతో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి అనుకోని రీతిలో కొన్ని ప్రయాణాలు ఉంటాయి. దూర ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులను కలుసుకుంటారు. వారితో కలిసి వారాంతంలో కొన్ని ప్రయాణాలు కూడా చేసేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ వారంలో దైవ దర్శనం చేస్తారు. ముఖ్యంగా యోగా, మెడిటేషన్, ధ్యానం వంటి వాటికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. ఆహార విషయంలో కొన్ని నియమాలు ఏర్పాటు చేసుకుంటారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది కాబట్టి విశ్రాంతి కోసం ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ముందు 1-2 సార్లు ఆచితూచి వ్యవహరిస్తారు. మాట్లాడేటటువంటి మాట విషయంలో కూడా కొంత పొదుపు పాటిస్తారు, సంయమనం పాటిస్తారు. మీ సహనం ఆయుధంగా మారుతుంది. సమీప వ్యక్తులు తొందరపాటు చర్యలు చేపట్టినా దానికి ఏమాత్రం మీరు నొచ్చుకోకుండా చాలా హుందాగా వ్యవహరించేటటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ రాశి మహిళలకు కుటుంబ సభ్యుల మద్దతు కొన్ని కీలకమైనటువంటి కార్యక్రమాల్లో లభిస్తుంది. ఆర్థిక లబ్ధి చేకూరేటటువంటి పరిస్థితి ఉన్నది. పుట్టింటి నుండి ఎదురు చూస్తున్నటువంటి ఆస్తులు, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినటువంటి సమాచారం అందే సూచనలు స్పష్టంగా ఈ వారంలో ఉన్న గ్రహస్థితి ద్వారా సూచించబడుతుంది. విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. నూతన కోర్సుల అధ్యయనాన్ని ప్రారంభించడానికి, అభ్యాసాన్ని మరింతగా వృద్ధి చేసుకోవడానికి ఈ వారంలో ఉన్న గ్రహస్థితి మీకు పరిపూర్ణంగా సహకరించబోతూ ఉంది. రోజుల వారీగా అనుకూల ప్రతికూలతలు కనుక గమనించినట్లయితే ఆదివారం నాడు కార్యజయం లభిస్తుంది. సోమవారం, మంగళవారం చేపట్టే కార్యక్రమాల్లో శ్రమ అధికంగా ఉంటుంది. బుధ, గురువారాల్లో ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి సానుకూలంగా ఉంటుంది. శుక్రవారం నాడు ముఖ్య ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. శనివారం నాడు కీలక సమావేశాలకు సానుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. సింహరాశి వారు దారిద్ర్య దుఃఖహర శివస్తోత్ర పారాయణ చేయడంతో పాటు నవగ్రహాల ప్రదక్షిణ వల్ల అనుకూల ఫలితాలను చక్కగా పొందగలుగుతారు. అనంతరం కన్యా రాశి. కన్యరాశి వారికి జన్మరాశి యందు శుక్రగ్రహ సంచారం, వ్యయస్థానం యందు రవి, కేతు, బుధగ్రహాల సంచారం, లాభస్థానం యందు గురు సంచారం, దశమ స్థానం యందు కుజగ్రహ సంచారం, సప్తమ స్థానం యందు శని, షష్టమ స్థానం యందు రాహువు, చతుర్థ, పంచమ, షష్టమ, సప్తమ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం. ఈ గ్రహస్థితిని బట్టి కన్యరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో ఉన్నటువంటి ప్రతికూలతలు తొలగిపోతాయి. శ్రమను తగ్గించుకుంటారు. శ్రమకు తగినటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. అదేవిధంగా చేసేటటువంటి పని మీద ముఖ్యంగా అవగాహన వచ్చిన తరువాతే దానికి సంబంధించినటువంటి ప్రయత్నాన్ని ప్రారంభిస్తారు. ఉద్యోగస్తులకు యాజమాన్యం నుండి రావాల్సినటువంటి ఆర్థిక లబ్ధి లభిస్తుంది. కార్యాలయంలో సహోద్యోగుల సహకారం పరిపూర్ణంగా లభిస్తుంది. ఈ రాశి ప్రైవేటు ఉద్యోగస్తులకు ఊహించినటువంటి రీతిలో కొన్ని మార్పులు ఉంటాయి, కానీ ఆ మార్పులన్నీ కూడా అనుకూలమైనటువంటి రీతిలోనే ఉంటాయి. ఉద్యోగ సంబంధమైన బాధ్యతల విషయంలో కొన్ని ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. విద్యార్థులకు నూతన కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. ప్రతిష్టాత్మకమైనటువంటి కొన్ని కార్యక్రమాలు ఈ వారంలో కన్యరాశి వారు చేపట్టేటటువంటి అవకాశం ఉన్నది. ఈ రాశి మహిళలకు పట్టిందల్లా బంగారమా అన్నట్టుంటుంది. కొన్ని విలువైనటువంటి కానుకలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఉన్నటువంటి ప్రతికూలతలు తొలుగుతాయి. మీ పేర్ల మీద ఉన్నటువంటి ఆస్తుల తాలూకు క్రయ విక్రయాలు చక్కగా సజావుగా జరుగుతాయి. గతంలో ఇబ్బందులు ఎదురైనటువంటి పనులు కూడా ఇప్పుడు నల్లేరు మీద బండి నడకలాగా వెళ్ళిపోవడంతో పాటు ఆర్థిక లబ్ధి పూర్వం చెప్పుకున్నట్టుగా చక్కగా చేకూరుతుంది. వ్యాపారస్తులకు ప్రతిబంధకాలు తొలుగుతాయి. ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి అనుమతులు, అటువంటి విషయాల్లో ఉన్నటువంటి జాప్యం తొలగుతుంది. ఆశించినటువంటి ఫలితాలను చక్కగా రాబట్టుకోగలుగుతారు. ముఖ్యమైనటువంటి సమావేశాలు వ్యాపార భాగస్వాములతో కలిసి ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఈ రాశిలో కళాక్రీడా రంగాల వారు అప్రమత్తంగా ఉండాలి. కొన్ని సమాచారాలు మీకు ఆశాజనకంగా ఉన్నప్పటికీ అవకాశాలు మాత్రం చేతి దాకా వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. బంధువులకు సంబంధించినటువంటి ముఖ్య కార్యక్రమాలకు, వేడుకలకు హాజరవుతారు.
వారాంతంలో అనుకున్నటువంటి రీతిలో కొన్ని ప్రయాణాలు చివరి క్షణంలో వాయిదా పడేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మబలాన్ని మరింతగా పెంపొందించుకుంటారు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ వారంలో అనుకూల ప్రతికూల రోజుల గురించి పరిశీలించినట్లయితే ఆదివారం నాడు చేపట్టేటటువంటి కార్యక్రమాలు మిశ్రమంగా ఉంటాయి. మంగళవారాల్లో చేపట్టేటటువంటి కార్యక్రమాల్లో శ్రమ అధికంగా ఉంటుంది, ఫలితం తక్కువగా ఉంటుంది. బుధ, గురువారాల్లో ఆర్థికంగా ఉన్నటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శుక్రవారం నాడు ముఖ్య ప్రయాణాలకు, శనివారం నాడు ముఖ్య వ్యక్తుల కలయికకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారు మెరుగైనటువంటి ఫలితాలను సాధించడానికి సరస్వతి స్తోత్ర పారాయణ చేయడం, పౌర్ణమి నాడు దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి అర్చన జరిపించడంతో పాటుగా చంద్రగ్రహ ప్రీతిగా పాలను దానం చేయడం వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలను చక్కగా పొందగలుగుతారు. తులారాశి వారికి తృతీయ, చతుర్థ, పంచమ, షష్టమ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం, షష్టమ స్థానం యందు శని సంచారం, పంచమ స్థానం యందు రాహుగ్రహ సంచారం, వ్యయస్థానం యందు రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడి సంచారం, లాభస్థానం యందు కేతు, రవి, బుధగ్రహాల కలయిక, దశమ స్థానం యందు బృహస్పతి, భాగ్యస్థానం యందు కుజగ్రహ సంచారం. దీనివల్ల ఆర్థిక విషయాల్లో కొన్ని ప్రతికూలతలు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉద్యోగస్తులకు శ్రమాధికంగా ఉంటుంది. చేసిన పని మళ్ళీ చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. యాజమాన్యం నుండి కీలకమైనటువంటి సమాచారం అందుతుంది. ముఖ్యమైనటువంటి బాధ్యతలు చేపట్టేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు ఒత్తిడి అధికంగా ఉంటుంది. కానీ దాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను చక్కగా పూర్తి చేస్తారు. ప్రయాణాల విషయంలో అప్రమత్తత అవసరం. నూతన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం కనబడుతుంది. ఆర్థికంగా కొంత పురోగతి అనేది సాధిస్తారు. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకుంటారు. ఆర్థిక క్రమశిక్షణ కోసం ప్రయత్నం చేస్తారు. గతంలో విక్రయించినటువంటి వస్తువుల తాలూకు లేదా ఆస్తుల తాలూకు ధనం చేతికి అందుకుండేటటువంటి పరిస్థితి కనబడుతుంది. విద్యార్థులు చిన్న పొరపాట్ల వల్ల ఫలితాలకు కొంత దూరమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రాశి మహిళలకు చాలా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. కీలకమైనటువంటి ప్రయాణాలు చేస్తారు. ముఖ్యంగా ఉద్యోగం చేసేటటువంటి మహిళలకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. మీ ఉద్యోగ సంబంధమైనటువంటి ప్రతికూలతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా తొలగిపోతాయి. బదిలీలకు సంబంధించి చేసేటటువంటి ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి వృత్తి వ్యవసాయ రంగాల వారికి ప్రతికూలతలు కొంత తగ్గుతాయి. పెట్టుబడి విషయంలో స్పష్టత అనేది ఈ రాశి వ్యాపారులకు అవగాహనకు వచ్చేటటువంటి అవకాశం కనబడుతుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సేవా కార్యక్రమాలకు మీ వంతు సహకారాన్ని అందజేస్తారు. స్నేహితులు లేదా సమీప వ్యక్తుల కార్యక్రమాలను పూర్తి చేయడానికి మీ పరిపూర్ణమైనటువంటి మద్దతు ఈ వారంలో అందించేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. దూర ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తుల నుండి కీలకమైనటువంటి సమాచారం అందుకుంటారు. వారాంతంలో ముఖ్యమైనటువంటి ప్రయాణాలు చేస్తారు. అదేవిధంగా కొంతమంది వ్యక్తుల ప్రవర్తన మీకు కొంత ఇబ్బందికరంగా అనిపించినా దాన్ని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా అవతల వారి తీరుని మీరు చాలా లైట్గా తీసుకుని అడుగులు ముందుకు వేసేటటువంటి పరిస్థితి కనబడుతుంది. కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ముఖ్య కార్యక్రమాలను పూర్తి చేయడానికి మీరు ప్రణాళికలు, వ్యూహరచన చేసేటటువంటి అవకాశం ఉన్నది. ఇక ఈ వారంలో ఉన్న అనుకూల ప్రతికూలతల గురించి గమనించినట్లయితే ఆదివారం నాడు ఆర్థిక వ్యవహారాల్లో నిర్ణయం తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మంగళవారాలు దూర ప్రయాణాలకు మీకు ఫలితాలను అందించే రీతిలో సానుకూలంగా ఉంటుంది. బుధ, గురువారాల్లో ఉద్యోగ సంబంధమైనటువంటి కీలక కార్యక్రమాలను పూర్తి చేయడానికి అనుకూలంగా ఉంది. శుక్రవారం నాడు దైవ దర్శనానికి, శనివారం నాడు ముఖ్య సమావేశాలకు మీకు అనుకూలంగా ఉండబోతుంది. ఈ రాశివారు కాలభైరవాష్టక పారాయణ చేయడంతో పాటు ఏకాదశి నాడు విష్ణు దర్శనం చేయటం, అదేవిధంగా పౌర్ణమి నాడు లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన స్తోత్ర పారాయణ చేయటం వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించగలుగుతారు. అనంతరం వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అష్టమ స్థానం యందు కుజగ్రహ సంచారం, భాగ్యస్థానం అనగా నవమ స్థానం యందు బృహస్పతి సంచారం, దశమ స్థానం యందు రవి, కేతు, బుధగ్రహాల సంచారం, లాభస్థానం యందు శుక్రగ్రహ సంచారం, ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం, 4వ స్థానం యందు రాహుగ్రహ సంచారం, 5వ స్థానం యందు శని సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ రాశివారు కొన్ని ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. చివరి క్షణంలో కొన్ని కార్యక్రమాలు వాయిదా పట్టడం వల్ల కొంత మనస్తాపానికి గురవుతారు. షెడ్యూల్ విషయంలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. ఎగుమతి దిగుమతులకు సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేటటువంటి వారికి ఊహించినటువంటి రీతిలో లాభాలు ఉంటాయి. అదేవిధంగా రియల్ ఎస్టేట్, నిర్మాణ సంబంధమైనటువంటి వ్యాపారాల్లో చేసేటటువంటి వారికి ఊహించినటువంటి రీతిలో పురోగతి ఉంటుంది. గతంలో ఆగిపోయినటువంటి పనులు కూడా ఇప్పుడు
వేగాన్ని పుంజుకుంటేటటువంటి పరిస్థితి కనబడుతుంది. బ్యాంకుల నుండి అదేవిధంగా ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి ఆర్థిక మద్దతు లభించేటటువంటి పరిస్థితి కనబడుతుంది. విలువైన వస్తువులు వారాంతాల్లో కొనుగోలు చేసేటటువంటి అవకాశం కనబడుతుంది. స్వీయ నిర్ణయాలతో చాలా వేగంగా ముందుకు సాగుతారు. వ్యాపారస్తులకు ప్రతికూలతలు తొలగిపోతాయని చెప్పవచ్చు. విద్యార్థులకు గతంలో రాసినటువంటి పరీక్షల తాలూకు ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలు ఈ వారంలో అంది ఆశాజనకంగా పరిస్థితులు ఉండేటటువంటి సూచనలు కూడా గ్రహస్థితి ద్వారా సూచింపబడుతున్నాయి. ఇక గృహోపకరణాలు, గృహ సంబంధమైనటువంటి వస్తువుల కోసం ఎక్కువ ధనాన్ని వెచ్చించేటటువంటి పరిస్థితి ఉంటుంది. కుటుంబంలో ఉన్న పెద్దల ఆరోగ్యం అనేది కొంత ఇబ్బందికరంగా ఉండి మీకు మనస్తాపానికి కారణమైనటువంటి సూచనలు కూడా ఉన్నాయి. సోదరులతో కలిసి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా ముఖ్య వ్యక్తుల్ని కలుసుకొని మీ రంగంలో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమించడానికి సలహాలు, సూచనలు గ్రహించేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాశి వారికి అనుకూల ప్రతికూల వారాలు కనుక గమనించినట్లయితే ఆదివారం నాడు ముఖ్య సమావేశాలకు, కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. సోమవారం నాడు కార్యస్థానంలో ఉన్న కీలకమైనటువంటి పనులు పూర్తి చేయడానికి అనుకూలంగా ఉంటుంది. మంగళ బుధవారాలు ముఖ్య సమావేశాలకు అనుకూలంగా ఉంటుంది. గురు శుక్రవారాలు ఆర్థిక వ్యవహారాల్లో నిర్ణయం తీసుకోవడానికి, శనివారం నాడు కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించడానికి, ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ రాశివారు శివస్తోత్ర పారాయణ చేయడంతో పాటు గణపతి దర్శనం, గణపతి స్తోత్ర పారాయణ, ఏకాదశి నాడు వీలైనంత వరకు హరినామస్మరణ చేయడం వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలను చక్కగా పొందగలుగుతారు. అనంతరం ధనుర్రాశి. ధనుర్రాశి వారికి జన్మ, ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం, సప్తమ స్థానం యందు కుజగ్రహ సంచారం, తృతీయ స్థానం యందు రాహుగ్రహ సంచారం, అర్ధాష్టమ స్థానం యందు శని సంచారం, దశమ స్థానం యందు శుక్రగ్రహ సంచారం, భాగ్యస్థానం యందు రవి, బుధ, కేతుగ్రహాల సంచారం, అష్టమ స్థానం యందు బృహస్పతి సంచారం. దీనివల్ల తెలియనటువంటి రీతిలో ఏదో విషయం గురించి ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురవుతారు. చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. కార్యస్థానంలో చేసేటటువంటి పని మీద స్పష్టమైనటువంటి అవగాహన కలిగి ఉంటారు. అదేవిధంగా మీ పని తాలూకు నూతన స్కిల్స్ని పెంచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. మీ పనితీరులో కొన్ని కీలకమైనటువంటి మార్పులు చేసుకునేటటువంటి అవకాశం కనబడుతుంది. సంతానానికి సంబంధించిన భవిష్యత్తు కోసం కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారస్తులకు పురోగతి అనేది కొంత కనబడుతుంది. భాగస్వాములతో ఏర్పడేటువంటి విభేదాలు పరిష్కరించుకుంటారు. ఈ రాశి మహిళలకు ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ప్రయాణాలు వీలైనంత వరకు కుదించుకొని తప్పనిసరి ప్రయాణాలు మాత్రమే చేయటం అవసరమని గ్రహించాలి. ఒంటరి ప్రయాణాలకు వీలైనంత వరకు దూరంగా ఉండాలి. ఉద్యోగం చేసేటటువంటి మహిళలకు పనులు పూర్తి చేయడం విషయంలో ఎక్కువ జాప్యం జరిగి కార్యాలయంలో ఎక్కువ సమయం ఉండాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి మహిళలు, ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఈ వారంలో కార్యక్రమాలు చేయడం కంటే ఎక్కువ సమావేశాల్లో పాల్గొనడం, అట్లాగే ఉద్యోగానికి సంబంధించినటువంటి క్యాంపులు, ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రాశి మహిళలు పుట్టింటి వారి దగ్గర నుండి కీలకమైనటువంటి సమాచారాన్ని అందుకుంటారు. ఆస్తుల వ్యవహారాల్లో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. సహోదరులతో ముఖ్య విషయాల గురించి చర్చలు జరుపుతారు. అనుకూల ప్రతికూల వారాల గురించి కనుక గమనించినట్లయితే ఆదివారం నాడు ఆర్థిక వ్యవహారాల్లో నిర్ణయం తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. సోమమంగళవారాల్లో సంతాన సంబంధమైనటువంటి విషయాలు, కార్యక్రమాలను పూర్తి చేయడానికి అనుకూలంగా ఉంటుంది. బుధ, గురువారాల్లో ముఖ్య వ్యక్తులను కలుసుకొని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేయడానికి అనుకూలంగా ఉంటుంది. శుక్ర, శనివారాల్లో దైవ దర్శనం చేసేటటువంటి అవకాశం, దైవ దర్శన సేవా కార్యక్రమాలకు సానుకూలమైనటువంటి రోజులని చెప్పవచ్చు. ఈ రాశివారు సంకటహర గణేశ స్తోత్ర పారాయణ చేయడంతో పాటు పౌర్ణమి నాడు లలితా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేయడం, అదేవిధంగా దక్షిణామూర్తి దర్శనం వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారికి ద్వితీయ స్థానం యందు రాహుగ్రహ సంచారం, తృతీయ స్థానం యందు శని సంచారం, షష్టమ అనగా 6వ స్థానం యందు కుజ సంచారం, 7వ స్థానం యందు బృహస్పతి సంచారం, 8వ స్థానం యందు రవి, బుధ, కేతుగ్రహాల సంచారం, 9వ స్థానం యందు శుక్రగ్రహ సంచారం, వ్యయ, జన్మ, ద్వితీయ, తృతీయ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ రాశి వారికి ప్రయాణాల విషయాల్లో కొంత ఒత్తిడి ఉంటుంది. కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు పూర్తయినట్లుగానే అనిపిస్తాయి. కొన్ని వ్యవహారాల్లో ఫలితం చేతి దాకా అంది జారిపోయేటటువంటి స్థితి ఉంటుంది. అప్రమత్తత అవసరం. చేసేటటువంటి పనుల విషయంలో కొంత తప్పులు దొరలే పరిస్థితి ఉంటుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణ ప్రభావం వల్ల కొంత ఆరోగ్య సమస్యలు ఉండేటటువంటి అవకాశం ఉన్నది. ప్రయాణాల్లో ఉన్నటువంటి మార్పుల వల్ల కొంత ఇబ్బందికి గురయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. శారీరకంగా శ్రమను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
జీవిత భాగస్వామి మద్దతు పరిపూర్ణంగా కొన్ని కార్యక్రమాల్లో లభిస్తుంది. సంతానానికి సంబంధించినటువంటి ప్రవర్తన కొంత మనస్తాపానికి గురయ్యే పరిస్థితి ఉంటుంది. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధువులతో ఆత్మీయ సంభాషణ కొనసాగిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తత అవసరం. ఆరోగ్యం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా ఆహార విషయంలో, నిద్ర విషయంలో తగు జాగ్రత్త తీసుకోవడంతో పాటు సమయపాలన తప్పనిసరి అని గ్రహించాలి. అదేవిధంగా గృహకృత్యాలకు ఈ రాశి మహిళలు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. అంటే ఇంటికి సంబంధించినటువంటి కార్యక్రమాలను చక్కబెట్టడం కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. శ్రమ కొంత తగ్గుతుంది. శ్రమతో పోల్చి చూసినప్పుడు ఫలితం అనేది మీకు సంతృప్తికరంగా ఉండేటటువంటి రీతిలో ఉంటుంది. వ్యాపారస్తులకు లాభ నష్టాలు రెండు సమానంగా ఉంటాయి. ముఖ్య కార్యక్రమాలు ముందుకు వెళ్ళకపోవడం వల్ల తాత్కాలికంగా వాయిదా వేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చేపట్టేటటువంటి కార్యక్రమాల విషయంలో ఆదివారం నాడు శ్రమ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. సోమవారం, మంగళవారం నాడు కీలకమైన కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు. బుధ, గురువారాలు ముఖ్య సమావేశాలకు అనుకూలంగా ఉంటుంది. శుక్రవారం నాడు దైవ దర్శనానికి, అదేవిధంగా దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం విషయంలో నిర్ణయం తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. శనివారం నాడు ముఖ్య సమావేశాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశివారు కేతుగ్రహ ప్రీతి కొరకు గణపతికి గరికతో అర్చన జరిపించడంతో పాటు ఆదిత్య హృదయ పారాయణ చేయటం, అదేవిధంగా ఏకాదశి నాడు విష్ణు దర్శనం చేయటం వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించగలుగుతారు. అనంతరం కుంభరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు రాహుగ్రహ సంచారం, ద్వితీయ స్థానం యందు శని సంచారం, పంచమ స్థానం యందు కుజగ్రహ సంచారం, షష్టమ స్థానం యందు గురు సంచారం, సప్తమ స్థానం యందు రవి, బుధ, కేతుగణాల సంచారం, అష్టమ స్థానం యందు శుక్రగ్రహ సంచారం, లాభ, వ్యయ, జన్మ, ద్వితీయ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి కుంభరాశి వారు పక్కవారికి ఎక్కువగా మద్దతుగా నిలవడానికి మీ సమయాన్ని కేటాయిస్తారు. మీ పనులు కూడా ఒక క్షణం పక్కన పెట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎదురయ్యేటువంటి ప్రతిబంధకాలు, ఎదురయ్యేటువంటి ఇబ్బందులను ముందుగా ఊహించగలుగుతారు. వాటి యొక్క తీవ్రతను తగ్గించుకునేటటువంటి రీతిలో చాకచక్యంగా వ్యవహరిస్తారు. ఆస్తుల వ్యవహారంలో చివరి క్షణంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. క్రయ విక్రయాల్లో కొంత ప్రతిబంధకాలు ఎదురై ఆ కార్యక్రమాలు తాత్కాలికంగా వాయిదా పడేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లకు చాలా అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. గతంలో ఆగినటువంటి బిల్స్ తాలూకు ఆర్థిక లబ్ధి మీ చేతికి అందేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్య వస్తువులను కొనుగోలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. కుటుంబపరమైనటువంటి ఖర్చులను తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ కొన్ని ఖర్చులు వారాంతంలో అధికంగా ఉండి మీకు మరింత భారంగా అనిపించేటటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. మీరు చేపట్టినటువంటి కార్యక్రమాల వ్యవహారంలో కుటుంబ సభ్యుల పరిపూర్ణమైన సహకారం లభిస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి కొన్ని బంధు సంబంధమైనటువంటి కార్యక్రమాలకు హాజరవుతారు. దైవ దర్శనం చేసేటటువంటి అవకాశం కనబడుతుంది. ఆరోగ్యం విషయంలో వీలైనంత వరకు జాగ్రత్తలు పాటించాలి. ఆహారం విషయంలో మితంగా ఆహారాన్ని తీసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎక్కువ విశ్రాంతిని కోరుకుంటారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో ఉన్నటువంటి ఆ శ్రమకు భయపడి కొన్ని కార్యక్రమాలు వాయిదా వేసేటటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఇక ఈ వారంలో అనుకూల ప్రతికూలతలు కనుక గమనించినట్లయితే ఆదివారం నాడు దైవ దర్శనానికి అనుకూలంగా ఉంటుంది. సోమవారం నాడు ముఖ్య ప్రయాణాలు చేయడానికి, అదేవిధంగా మంగళ బుధవారాల్లో కీలక సమావేశాలకు అనుకూలంగా ఉంటుంది. గురు శుక్రవారాల్లో ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి, శనివారం నాడు కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలు చక్కబెట్టడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశివారు దుర్గా అమ్మవారి దర్శనం చేయడంతో పాటు మహాలక్ష్మి అమ్మవారి దర్శనం చేయటం, శుక్రగ్రహ ప్రీతిగా బొబ్బర్లు దానం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. అనంతరం మీనరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు శని సంచారం, ఏ స్థానం యందు రాహుగ్రహ సంచారం, అర్ధాష్టమ అనగా 4వ స్థానం యందు కుజగ్రహ సంచారం, దశమ, లాభ, వ్యయ, జన్మస్థానాల యందు చంద్రగ్రహ సంచారం, పంచమ స్థానం యందు బృహస్పతి సంచారం, 6వ స్థానం యందు రవి, బుధ, కేతుగ్రహాల సంచారం, 7వ స్థానం యందు శుక్రగ్రహ సంచారం. దీనివల్ల పెట్టేటటువంటి ఖర్చుల విషయంలో అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వస్త్రాలు, వస్తువులు, ముఖ్యంగా సౌందర్య సాధనాలకు ఎక్కువ ధనాన్ని ఖర్చు చేస్తారు. వీలైనంత వరకు విలాసంగా గడిపేటటువంటి ప్రయత్నం చేస్తారు. సమస్యలను ఏమాత్రం లక్ష్య పెట్టరు. అదేవిధంగా మీకు వక్ర శని చాలా యోగిస్తాడని చెప్పవచ్చు. గతంలో ఇబ్బందులు ఎదురైనటువంటి పనులు ఇప్పుడు చాలా వేగంగా పూర్తి చేస్తారు. అదేవిధంగా ఎవరు ఊహించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో చక్కగా విశేషమైనటువంటి విజయాన్ని కూడా మీరు సాధించే పరిస్థితి కనబడుతుంది. ఆలోచనల విషయంలో స్పష్టత ఉంటుంది. చేపట్టినటువంటి పనులు చాలా వేగవంతంగా, చురుగ్గా పూర్తి చేసేటటువంటి అవకాశం ఉన్నది. కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడినటువంటి మనస్పర్ధలను పరిష్కార దిశగా తీసుకువెడతారు. సమీప వ్యక్తులకు సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు, ముఖ్య కార్యక్రమాలను పూర్తి చేయడంలో అందిస్తారు. ప్రయాణాల విషయంలో
అప్రమత్తత అవసరం. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. కొనుగోలు చేసేటటువంటి వస్తువుల్లో అవసరమైనటువంటి వాటికంటే అనవసరమైనటువంటి ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి కనబడుతుంది. దాన ధర్మాలకు కూడా ఎక్కువ ధనాన్ని కేటాయించేటటువంటి స్థితి గ్రహస్థితిని బట్టి తెలియవస్తుంది. ఇక ధార్మికంగా ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులను కలుసుకుంటారు. దైవ దర్శనం చేసేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆస్తుల వ్యవహారాల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో ఎవరైతే సహాయం చేస్తామని చెప్పనని చివరి క్షణాల్లో ముఖం చాటేసిన వాళ్ళు ఉంటారో వారి మద్దతు లభించి కీలకమైనటువంటి కార్యక్రమాలు పూర్తయి ఊహించినటువంటి ఫలితాన్ని కూడా అందుకునేటటువంటి అవకాశం కనబడుతుంది. ఇక ఈ వారంలో అనుకూల ప్రతికూలతలు కనుక గమనించినట్లయితే ఆదివారం నాడు ముఖ్య ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. సోమ మంగళవారాలు ఆర్థిక వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి, ఆరోగ్యం విషయంలో చికిత్సకు, వైద్య సందర్శనానికి అనుకూలంగా ఉంటుంది. బుధ గురువారాల్లో ముఖ్య సమావేశాలకు, శుక్రవారం నాడు దైవ దర్శనానికి, శనివారం నాడు కీలక ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఈ రాశివారు కాలభైరవాష్టక పారాయణ చేయడంతో పాటు గోప్రదక్షిణ వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించగలుగుతారు. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలు. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటి వాటిలో అనుకూల ఫలితాలు అనుకూలంగా, ప్రతికూల ఫలితాలు మరింత అనుకూలంగా ఉండే విధంగా పరమాత్మ అనుగ్రహించాలని ఆశిస్తూ పరదేవత శ్రీచరణాలకు సాంజలిబద్ధంగా నమస్కరిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. జ్యోతిష్శాస్త్రంలో చెప్పబడినటువంటి కొన్ని ముఖ్యమైన యోగాలు, దోషాల గురించి మన వారఫలాలు కార్యక్రమంలో ఒక్కొక్క వారం ఒక్కొక్క దోషం గురించి, ఒక్కొక్క యోగం గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఇక ఈ వారంలో అనేక మంది జ్యోతిష్కుల ద్వారా అనేక జాతకాల్లో తరచూ వినపడేటటువంటి దోషం పునర్భూ దోషం అంటారు. ఈ పునర్భూ దోషం జాతకంలో ఉన్నటువంటి వారు వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవడం, అదేవిధంగా వివాహం విషయం ఆలస్యం కావడం, పునర్వివాహ యోగం లాంటివి, అదేవిధంగా జీవిత భాగస్వామితో కలిసి ఉండకుండా ఏదైనా కారణాంతరాల చేత ఉద్యోగరీత్యా కావచ్చు, వేరువేరు ప్రదేశాల్లో ఉండడం, అటువంటి పరిస్థితులు, ముఖ్యంగా వ్యాపారాల్లో ఎదుగుదల లేకపోవడం అనేది కూడా ఈ పునర్భూ దోషం అనేది ఒక కారణంగా జ్యోతిషశాస్త్రం చెప్తుంది. ఈ దోషం అసలు ఎట్లా దీన్ని మనం గుర్తించడం జరుగుతుంది, దీనికి నివారణలు ఏంటి అన్నటువంటి విషయాన్ని కనుక గమనించినట్లయితే, జాతకంలో శని చంద్రగ్రహాల కలయిక లేదా పరస్పర దృష్టి సంబంధం వల్ల ఏర్పడే స్థితిని పునర్భూ దోషం అంటారు. ఇది ప్రధానంగా వివాహ జీవితంలో ఆలస్యము, వివాహ నిశ్చితార్థాలు రద్దు కావడం, మనస్పర్ధలు లేదా వైవాహిక సంబంధాల్లో ఒడిదుడుకులను కలిగిస్తుందని జ్యోతిష్శాస్త్రం చెప్తుంది. గ్రహాల కలయిక విషయాన్ని పరిశీలించినట్లయితే జాతక చక్రంలో శనిచంద్రుడు ఒకే రాశిలో ఉండడం, పరస్పర దృష్టి, శనిచంద్రుల ఎదురుగా లేదా ఒకరినొకరు చూసుకోవడం, చంద్రుడు శని ఒకే నక్షత్రంలో ఉండడం లేదా శని చంద్రుడి నక్షత్రంలో, చంద్రుడు శని నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ పునర్భూ దోషం అనేది ఏర్పడుతుంది. దీనివల్ల వివాహానంతరం కూడా జీవిత భాగస్వామితో సఖ్యత లోపించడం, పరస్పర విరుద్ధ స్వభావాలు కలిగినటువంటి వారు జీవిత భాగస్వామిగా రావటం, కొన్ని సందర్భాల్లో విభేదాలు తారాస్థాయికి చేరి విడాకులు లేదా పునర్వివాహ యోగానికి కూడా దారితీసే పరిస్థితులు ఏర్పడతాయి. జాతకంలో గురుగ్రహం గనక బలంగా ఉండి శనిచంద్రులను వీక్షించినా లేదా గురువుతో యుతి అనగా శనితో లేదా చంద్రుడితో గురువు కలిసి ఉన్న ఈ దోష ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది. దీని పరిహారాల విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే శివారాధన చేయడం, శనివారాల్లో శనిదేవుడికి తైలాభిషేకం జరిపించడం, చంద్రుడికి ప్రీతికరమైనటువంటి బియ్యము, వస్త్రాలు, పాలు దాన ధర్మాలు చేయడం వల్ల కూడా మంచి జరుగుతుంది. ఈ పునర్భూ దోషం ఉన్నటువంటి వారు గణపతికి బుధవారం నాడు క్రమం తప్పకుండా గరికతో అర్చన చేయడం, ఉండ్రాళ్ళు నివేదించడం వల్ల ఈ దోషం యొక్క తీవ్రతను తగ్గించుకోగలుగుతారు. అన్ని జాతకాల్లో పునర్భూ దోషం ఎక్కువ ప్రభావాన్ని చూపించేటటువంటి పరిస్థితి ఉండదు. మిగతా గ్రహాల యొక్క స్థితిని బట్టి కూడా ఈ దోష తీవ్రత అనేది ఉంటుంది. కాబట్టి ఈ దోషం ఉన్నటువంటి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, ముఖ్యంగా వివాహాల విషయంలో ఆచితూచి వ్యవహరించడం, జాతకాలు కలిసినటువంటి వివాహాలే చేసుకోవడం, ఓపికతో వ్యవహరిస్తే కనుక జీవితంలో స్థిరత్వాన్ని పొందగలుగుతారు. ఈ దోషం యొక్క తీవ్రతను కూడా చక్కగా తగ్గించుకోగలుగుతారు.